ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో సంపాదించుకోవడానికి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మనం ఏదో ఒకటి సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఏమి సంపాదించుకోవాలో నేర్చుకుందాం. ఏమి సంపాదించుకుంటే మనకి ఆశీర్వాదము, ఏమి సంపాదించుకుంటే మనకి దేవుడు దీవెన కలిగిస్తాడు అనేటువంటి అంశాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, జ్ఞానమును సంపాదించుకోవాలి. ఈ రోజున జ్ఞానం లేని వారు ఎన్ని సంపాదించుకున్నా, వేటిని సంపాదించుకున్నా వాటిని ఉపయోగించుకోలేరు. కానీ జ్ఞానం ఉన్నవారు అనేకమైనవి సంపాదించుకోగలుగుతారు. జ్ఞానులు, సైంటిస్టులు, జ్ఞానం కలిగిన వారు ఈ రోజున మరి అనేకమైనవి నూతన విషయాలు కనుగొంటా ఉన్నారు. అనేకమైన జరగబోయే సంగతులను, రాబోయే విషయాలను, ఎన్నో విషయాలను వారు కనుగొంటా ఉన్నారు. అందును బట్టి మనము దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనుషులు చాలా డబ్బును సంపాదించుకుంటున్నారు, చాలా వాహనాలు సంపాదించుకుంటున్నారు, చాలా మేడలు, మిద్దులు సంపాదించుకుంటున్నారు. అవేమి శాశ్వతమైనవి కావు. దేవునిని గూర్చిన జ్ఞానము, దేవునిని గూర్చినటువంటి వివేకము, సొలొమోను చెప్పాడు ఏంటంటే, నాకు ఈ ప్రజలను ఏలుటకు, ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు వివేకము దయచేయి, నాకు వివేచన దయచేయి అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు సొలొమోనుతో చెప్పాడు, సబాష్, నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకనంటే నువ్వు ఏటిని అడగకుండా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు నీకు సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాను. నీకు కలిగినటువంటి జ్ఞానం నీకంటే ముందు వారు కానీ, నీ తర్వాత ఇంకెవరు కానీ పొందుకోలేరు అని చెప్పి ఆయన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ప్రియులరా, దేవుని ఎడల మనం ఏమి సంపాదించుకోవాలని అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రతిరోజు మీ ప్రార్థనలో, ప్రతిరోజు మీరు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు జ్ఞానాన్ని కోరుకోండి. దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ దొరుకుతుందనంటే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో పరిశుద్ధమైన మాటల చేత తన నరులకు కావలసిన సమస్త జ్ఞానమును బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అందును బట్టి ప్రతి దినం ఉదయం లేచిన తోడనే దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన ఆయన మహాజ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.